వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎందుకంటే ఒక 4-5 రోజులు ఫంక్షన్లు కానీ గుళ్ళ కానీ మొత్తం అన్నీ తిరిగేసాను రా. ఏ చక్కగా మళ్ళీ వీడియోలు చేద్దాం లైన్ పెట్టి ఒక్కొక్కటి 2 చేసుకుని ఉంచుకుంటున్నాను. గమ్మున ఎక్కడికైనా ప్రయాణాలు తగ్గితే ఇబ్బంది అయిపోతుందని. ఏమ్మా, పిత్త పరుగులు, గట్టి పరుగులు, కట్టి పరుగులు అన్ని కమెంట్గా పట్టుకొచ్చారు అంకులు. ఏమ్మా, అవి చేసేటప్పుడు చాలా చాలా టైం పట్టిందిరా. చక్కగా అన్ని కలిపేసి పులుసు పెడదాం దగ్గరగా అని చెప్పి, ఏమ్మా నేను కడిగింది గట్ట అన్నీ అక్క వీడియో తీసింది మధ్యలో కలుపుద్ది. ఓకేనమ్మా, చాలా టైం మాట. అన్నీ చూపించాలంటే బోల్ టైం రా. అందుకని చెప్పి రండి అమ్మ చూపిస్తాను. ఈ ఉమ్మ కలిపేసి అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తా అక్క. ఇందులో మనం వేసుకుని ఇదిగో 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొత్తిమీర, ఒక 1/2 కిలో ఉల్లిపాయ ముద్ద, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, 1/4 కిలో చింతపండు గుజ్జు. ఓకేనమ్మా, కొత్త చింతపండు చూసారు ఎంత తెల్లగా ఉందో చక్కగా. ఇగో 2 కేజీలు చేపల మాట అవి. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో కలిపేసుకుని అలా కలగలుపుకొని దింపేయడమే. ఓకేనమ్మా, ఇదిగో పచ్చిమిరపకాయలు ఒక్కటే ఇందులో వేస్తున్నా, ఒక్క దెబ్బ తగులుతుందని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో కలిపేసుకుందాం. ఇదిగో ఉల్లిపాయ, ఇది ఒక అరగంట ఇలా నానబెట్టుకున్నాను. అమ్మా, నూనె ఇవన్నీ పోసుకుని ఒక అరగంట, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ పడతాయని చెప్పి. ఇదిగో కొత్తిమీర కూడా ఇలా చాలా బాగుంటుందమ్మా. ఇదిగో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు. నేను అందులో కూడా కొంచెం ధనియాల పౌడర్ వేసాను. ఈ పరుగులకి ఇలాగే బాగుంటాయిరా. ఇవి మొత్తం 4-5 రకాలు ఉన్నాయి ఇందులో. జల్లలు కూడా ఉన్నాయి, చేతులు కూడా ఇగో తగిలేసినాయి, కరిసేసినాయి. 2 కిలోలు అమ్మివి చేపలు. ఇదిగోరా, ఇవి తెచ్చేటప్పటికి బతికే ఉన్నాయి. చాలా టైం తీసుకుందమ్మా. ఓకేనమ్మా, ఇదిగో ఇలా కలిపేసుకుంటే చక్కగా మనం అదిగో నాకు మూకుట్లో వేసుకున్నాను. మీకు దాకుంటే చక్కటి దాకలో వేసుకోండి అమ్మా. ఇప్పుడు చేపల కూర దాకలు ఉంటున్నాయి కదా, హైలో పెట్టుకున్నాను అంతే. మళ్ళీ పూర్వం వంటలు అన్నీ కలగలుపుగా కలిపేసి పెట్టేసేది మా అమ్మమ్మ. ఆ చెయ్యి తీరువులు అయ్యి అప్పుడు క్లైమేట్లు కూడా బాగుండి దాన్ని బట్టి అలాగా. ఇదిగోరా 1/4 కిలో రసం ఇది. ఇప్పుడు మనం ఇందులో పోసేసుకుందాం. నా చింతపండు నేను వడకట్టుకుంటానమ్మా, అందుకని అస్సలు పెంకు గెంకు ఏమి ఉండదు. అంతే, ఇప్పుడే తిప్పుకుంటాను. ఇది హైలో పెట్టుకుని ఈ పులుసు 3 రోజులైనా సరే అలాగ ఉంటుంది. ఇది ఈ పరుగులకే ఈ మాదిరి సూపర్ ఉంటుంది అన్నమాట. ఒక కుడుకుడికే కావాలితే అది పోసుకుందాం. అమ్మాయి మీకు ముందు చూపిస్తున్నాను ఇవి. నేను వీడియో చేసినప్పుడు అందులో కలుపుద్ది అక్క. 2 గంటలు ఎట్టిందిరా తోమడానికి అన్నీని. మొత్తం ఇందులో జల్లలో, పిత్త పరుగులు, కట్టి పరుగులు, గట్టి పరుగులు, గొండుమీర పరుగులు అంటే మొత్తం 5-6 రకాలు కలిసి నీరియా. ఇవి చక్కగా చింతకాయ కానీ చింతపండు కానీ వేసి పులిచి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. పట్టుకెళ్ళను అన్నాడట అక్కడ దోవర పల్లీలు అతను కనపడి. ఇది చేయడం మటుకు చాలా కష్టం రా. చేయాలి, ఉప్పుడుగా పామాలి. చేట కానీ లేకపోతే మనకి మైకా సంచి ఉంట చూడు, దాని మీద పెట్టి పామాలన్నమాట శుభ్రంగా. తర్వాత పెరుగు పోసుకుని కొంచెం పసుపు వేసుకుని కడుక్కోవాలి. 2 గంటలు పట్టేసింది ఇక్కడ నాకు. ఓకే బంగారం, నేను ఏమేమి వేసుకున్నాను చూపిస్తాను. ఈ పచ్చాకంగా 2 కేజీలు పరుగులు ఇవి. 2 కేజీలు అంటే 100 గ్రాములు కారం పడుతుంది. పులుసు కదా మరి మీకు చూపించడానికమ్మా, అంటే కొంచెం ఎక్కువ వండాలి. మా ఊళ్ళందరికీ చిన్న పరుగులు అంటే ఇష్టం. మా పెద్ద మేనరుడు వాళ్ళందరూ కొద్దిగా పంపిద్దామని అమ్మా. ఇదిగో 100 గ్రాములు వేసాను. 100 గ్రాములు కారం వేసుకున్నానమ్మా. 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా కలిపేసుకుని 1 నిమిషం మనం నానబెట్టుకున్నాం కాయలు అది పోసుకుని బిగుతాయి.
అవి చిన్న పరుగులు కాబట్టి బిగుతాయి, అందుకని అన్ని కలగలుపుగా కలిపేసే పెడతాను. పెద్ద దాకలో చక్కగా ఇడిగా వస్తుంది. ఇందులో కూడా మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగో కొద్దిగా ఆయిల్ పోసుకుని, ఉప్పు సరిపడానమ్మా. ఉల్లిపాయ మిక్సీ పట్టను మిషన్ కొందక్క బాగా మెత్తగా నలిగిపోతుంది. అది కూడా ఇందులోనే కలిపేస్తాను. 1 నిమిషం అంతే. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, ఇలాగ గంట అయినా సరే అలాగ ఉంటుంది. ఏ చుట్టాలింటికి పంపించుకున్నా ఇలాగే పంపించుకుంటే చక్కగా బాగుంటుంది. ఇది కూడా చూసారా, అస్సలు మెదిలిపోతున్నాయి అసలు చేపలు. 2 గంటల పైన పట్టేసింది అమ్మోయి. అన్ని రకాలు ఇవి మిక్స్డ్. ఇది ఎంత మంచిది తెలుసా, ఆర్ట్కి కళ్ళుకిని. చేపలంటే తింటలేదు, చికెన్కి అలవాటు అయిపోయారు పిల్లలు పెద్దోళ్ళు. ఇవన్నీ చేసుకోవాలని అపార్ట్మెంట్లో గట్ట ఉండే వాళ్ళకి ఇబ్బంది కదమ్మా, చేసుకోవాలని మా వల్ల అవ్వదండి అన్న. ఓకేనమ్మా, ఉల్లిపాయ ఆడి ఇందులో కలుపుతాను నేను తెచ్చి. ఇది 1/2 గంట ఇలా వదిలేద్దాం, చక్కగా పట్టేసి ఉంటుంది. 10 నిమిషాలు ఉడికేటప్పటికి అలా రెడీ అయిపోద్ది. చూసారు, అన్నీ వేసేస్తాను, ఏమీ ఎక్కలొద్దు. మనం మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా అనుకోండి చాలు అమ్మా. అది అప్పట్లో తెడ్డుతో తిప్పేవారు, తెడ్డి. ఇప్పుడు నాన్ స్టిక్ వచ్చినాయి కదా తెడ్లు అమ్మ. ఇదిగో ఒకవేళ ఉప్పు కానీ చాలా పోతే మీరు వేసుకోండి. ఉప్పు అనేది నేను చెప్పలాను. ఇప్పుడు నేను 1/2 కేజీ గుజ్జు కూడా పోసేసుకున్నాను. వాటర్ పోయలేదు అనుకోకుండా అన్ని కరెక్ట్గానే పోసుకున్నాను. ఒకవేళ చిక్కదానం అవుతుంది అనుకున్నప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను చూడండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఓకేనమ్మా, అదిగో పొంగు వచ్చేస్తుంది. అక్క అంటది, అమ్మ నువ్వు చెప్పేసావు కదా అంటుంది. అమ్మ ఇదిగో 2 ఎల్లుల్లిపాయలు, పెద్ద ఎల్లుల్లిపాయలు. అమ్మ 25 గ్రాములు జీలకర్ర, 25 గ్రాములు ధనియాలు. అయ్యో నేను వేసిన ఇందులో మెటీరియల్ అన్నమాట. చింతపండు 1/2 కిలో అని చెప్పావు, మరి ఇది కూడా నువ్వు చెప్పాలి కదా అంది. అది కూడా కరెక్టేనా, అదే తప్పు. ఓకేనమ్మా, ఇదిగో ఇలా వేసుకోవాలన్నమాట. అప్పుడు ఘాటు చక్కగా సరిపోద్ది. ఓకేనమ్మా, ఈ చేపలు ఇడిపోతాయని ఏం కంగారు పడక్కలేదు. మా మూకుడుమలని వండుతున్నాను కానీ ఇది దాకలో వండుకుంటేనే సూపర్. సేమండ దాకలో వండుకోవాలి. అవి అవసరమైనప్పుడు తీస్తాం, సంచాయిల మీద ఉంటాయి ఎక్కలాక. ఈ పెద్ద ముక్కులో వండేస్తున్నాను బంగారం. చక్కగా దాకలో వండుకుంటే సూపర్ ఉంటుంది. వచ్చేస్తుంది ఇంక పొంగు. ఉప్పుడు చూసుకుంటాను ఇందులో నేను, పులుపు ఉప్పు అన్నీ చూసుకుని మెతుకు అంతే. చక్కగా మీకు తినాలని ఉంటే ఇందులో మామిడికాయ ముక్కలు సన్నగా కోసుకుని వేసుకోండి, బాగుంటుంది అమ్మా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ కాలం కదా, ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. నాకు పులుపు సరిపోయింది, ఉప్పు పడద్ది. ఉప్పు కరెక్ట్గా 50 గ్రాములు పట్టేసింది నాకు సాల్ట్. ఇదిగో సాల్ట్ మళ్ళనే తెలియట్లేదు. ఈ గిన్నెడు ఉప్పు పట్టేసింది అన్నమాట. ఇది ఎంతోసేపు టైం పట్టదు, 2 పొంగులు పొంగితే ఇవన్నీ కూడా అంతే. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను కూడా వేసుకుంటాను. 2 మామిడికాయ ముక్కలు తెచ్చుకుంటాను, పలసగా కోసుకున్నాను. 1 మామిడికాయ అమ్మ. ఇదిగో ఇప్పుడు మామిడికాయ కాలం కాబట్టి చింతకాయ రోజుల్లో చింతకాయ, మామిడికాయ రోజుల్లో మామిడికాయ. చక్కగా ప్రకృతిని ఆహ్వాదింత తినాలి మనం. మనకు దొరుకుతున్నాయి కాబట్టి అన్నీ కూడా చక్కగా. అది కూడా అంతే. నేను ఎలా వేసానో ఏమీ వేయలేదు, అవన్నీ ఎలా వేసుకున్నాను అలాగే, మళ్ళీ వేసే పనే లేదు, అంతే. ఓకే బంగారం, అదిగో చూసారా, 1/2 కిలో నూనె పట్టిందమ్మా. 1/2 కిలో చింతపండు, 1/2 కిలో నూనె, 100 గ్రాముల కారం వేసాను అమ్మా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇలాగ 20 మందికి భోజనాలు పెట్టుకోవచ్చు మనం అందంగా 3 చేపలు వేసుకుని. ఒక ఐడియా గురించి. చిన్న చేపలు కూడా పెడుతున్నారు కదా ఫంక్షన్లోను, ఇప్పుడు అందంగా. అంతే, ఈ చేపలు ఇడిపోవు.
అయిగోరా. పండగే పండగ మా ఊళ్ళందరికీ. చిన్న చేపలు అంటే ఇష్టపడతారు. అక్క తిందో, పండుబాబు తిండో. పెద్ద చేప దొరుకుద్ది, చిన్నవి దొరకవు. కథ ఇబ్బందిగా చేసుకోవాలంతే. ఈ కళ్ళకు మంచిది, ఆటికి మంచిది. అయితే దొరకని వాళ్ళకి ఇబ్బంది రా టీకు. ఓకేనమ్మా, ఇంక దగ్గరికి వచ్చేస్తుంది. ఒక్క 5 నిమిషాలు అయిపోగానే ఓకేనమ్మా, చక్కగా రెడీ అయిపోయింది. ఆ గ్రేవీ ఉండాలి. ఆ పులుసు ఉన్నప్పుడే చక్కగా ఒక్కొక్క చేప పెట్టుకుని ఒక్కో ముద్దలో తింటుంటే ప్రాణం హాయిగా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. ఏమ్మా, నీసు తినేవాళ్ళు మట్టుకి కంపల్సరీ నెలకు ఒకసారి అయినా సరే చిన్న చేపలు తెచ్చుకుని తినండి. ఛానల్ అయిపోయింది కదా మీకు కూడాను. అసలు వీడియో తీసే టైం కూడా లేదు మాట. అంత చేతులు నొప్పి వచ్చేసినాయి అన్నీ చేయడానికి. ఇక్కడ ఎవరు దొరకరమ్మ చేయడానికి. అందుకని నేనే చేసుకున్నాను. నచ్చదు. ఓకేనా బంగారం? అందంగా ఇలా చూడండి. ఇప్పుడే వదులుద్ది, వీడియోలు లేవు. అక్క చక్కగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా చూసి మళ్ళీ మంచి కామెంట్లు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. మంచి రెసిపీతో మళ్ళీ వస్తుంది. బాయ్ బాయ్.